హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి థర్స్డేస్ వ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు 5:15, కానీ బయట చూస్తే ఆఫ్టర్నూన్ 1కి లేదా 2కి ఎంత ఎండ్ ఉంటుందో అంత ఎండ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవాళ అయితే లైబ్రరీకి వెళ్ళొచ్చాము. సో కిడ్స్ కొంచెంసేపు అక్కడ గేమ్స్ అలా ఆడిపించాను అనమాట. ఆ తర్వాత కాస్కోకి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఫస్ట్ అయితే ఒకటి చూపించాలి. కాస్కో నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ నేను అక్కడ సర్దేశాను అనమాట. సో ఓన్లీ ఇది ఒక్కటే బయట ఉంచాను. సో ఈ ప్యాకేజ్ ఏంటంటే కోకోనట్ వాటర్ అనమాట. సో మలేషియా కేరళలో ఉన్నప్పుడు ఎప్పుడు కోకోనట్ వాటర్ కావాలి అంటే మాకు ఆర్డర్ జస్ట్ నేను అలా కిందకి దిగితే చాలు, మాకు అక్కడ బయట దొరుకుతాయి అనమాట. మంచిగా మనకి ఇండియాలో దొరుకుతాయి కదా కొబ్బరి బొండాలు, అలా దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా మనం ప్యాకేజెస్ కొనుక్కొని రావాలన్నమాట, ప్యాక్డ్వి. సో అంటే లేవా అని కాదు, ఉన్నాయి. వేరే షాప్స్లో కూడా నేను చూశాను, ఉన్నాయన్నమాట. కానీ అవి ఫార్ అవే, ప్రతిసారి మనం అంత దూరంకి వెళ్ళి తెచ్చుకోలేం కదా. సో ఇక్కడ మాకు నియర్ బై కాస్కో కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక టేస్ట్ చూస్తాను. ఇవి 330 ml అంట, ప్యాక్ ఆఫ్ 12 వస్తాయి ఇవి. ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఆశ వచ్చేసి రికార్డ్ చేస్తున్నాడు, సో తనకి ఇవ్వట్లేదు. కేతన్ని చూపించు. కేతన్ వచ్చేసి అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట నన్ను చూస్తూ. సో వాడికి ఇవ్వాలి అంటే నేను కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి, అంటే వెళ్ళి కొంచెంసేపు బతిమలాడాలన్నమాట అక్కడ కూర్చొని నేను. అంతే కదా? యూ వాంట్ టు హ్యావ్ ఇట్? ఓకే, సీరియస్లీ ఓకే. ఓకే, ట్రై దిస్. ఎలా ఉన్నాయి? బాగున్నాయి లేదా? అబ్బా, నచ్చలేదు వాడికి. ఓకే, దట్స్ ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లగానే ఉన్నాయా? సరే. సో అదనమాట. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ని మనం కంటిన్యూ చేసేద్దాం. సో ఇవాళ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ అయిపోయింది కదా, కిడ్స్కి కొంచెం ఆకలి అవుతుందంట. సో అందుకని ఇవాళ బ్రెడ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా మనము బల్క్లో తెచ్చుకోవాలన్నమాట. సో నార్మల్గా ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకునేది ఇక్కడ 2 బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకోవాలి. బ్రెడ్ మోస్ట్లీ నేను బ్రెడ్ ఆమ్లెట్కి ఎక్కువ యూస్ చేస్తాము. సో ఎన్ని రోజులని బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్లు చేసుకుంటాం. సో అందుకని చెప్పి ఇవాళ బ్రెడ్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం దానికి మనం చాపింగ్స్ అలాంటివి రెడీ చేసి పెట్టాను. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈజీగా బ్రెడ్ పకోడీ రెసిపీ ఎలానో చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రెడ్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఫస్ట్లీ బ్రెడ్కి ఇంగ్రీడియంట్ దీంట్లో. సో ఏ బ్రెడ్ అయినా వాడచ్చండి. నేనైతే మా దగ్గర ఇప్పుడు హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉందని చెప్పి సో అది తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి దీన్ని మనము చిన్న పీసెస్గా చాప్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను బ్రెడ్ అంతా ఇలా పీసెస్గా కట్ చేసేసాను. అందులోకి వచ్చేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీ అనమాట. 4 వేసాను, మరి కారం ఉంటే మళ్ళీ కేతన్ తినడు. ఇంకా ఇందులోకి ఫస్ట్ జీలకర్ర, ఇంకా మనకి కావాల్సినంత సాల్ట్, అలాగే టర్మరిక్, ఇంకా కొంచెం కారం, జస్ట్ ఒక 1.5 teaspoon కారం, ఇంకా కొంచెం పచ్చెనగపప్పు, జస్ట్ క్రంచినెస్, ఆప్షనల్. సో ఇవన్నీ వేసేసి మంచిగా దీన్ని మనం కలుపుకోవాలి. కావాలి అంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిందంటే వెంటనే బ్రెడ్ మెత్తబడిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడైతే చూసారు కదా, నేను ఇలా వచ్చిందనమాట ఇది మిక్చర్. మనం మొత్తం కలిపేసిన తర్వాత సో నేనైతే ఒక చిన్న బాల్స్ లాగా చేసి ఇందులోకి వేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్ అయిపోయింది. అసలు దగ్గరికి రాను ఒకసారి. రెడీ అయ్యాయి కేతన్, కానీ వేడిగా ఉంది, నువ్వు తినలేవు. ఒక 2 minutes వెయిట్ చెయ్యి, చల్లారి. సరేనా? 2 minutes. కేతన్ ఎలా ఉంది? నచ్చిందా? సరే, తీసుకెళ్తావా? ఓకే, వెళ్ళు, తీసుకొని వెళ్ళి తిను.
వచ్చేసి పకోడీ విత్ టీ. మీదేంటి కమెంట్స్ చేయండి, మీరేం తిన్నారు అనేది ఇవాళ. హలో, జస్ట్ ఇప్పుడే ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాం. కీర్తన్ సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ పార్క్ టైం అనమాట. నేనేమో వాకింగ్ చేస్తాను, కిడ్స్ ఏమంటే ప్లే ఏరియాలో ఆడుకుంటారు. సో ఎండ చూసారా ఎలా ఉందో, 7:10 అయింది టైము, కానీ ఫుల్గా ఎండ ఉంది. మీకు మా ఇంటి పక్కన ఒక 2-3 హౌసెస్ తర్వాత ఒకళ్ళ హౌస్ ఉంటుంది అనమాట, అది చూపిస్తాను. ఇంటి బయట భలే ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏం చేసుకున్నా అంత సమ్మర్ వరకే, ఇంకా వింటర్ వచ్చేస్తే ఈ ప్లాంట్స్ అన్నీ లోపల పెట్టేసుకుంటారు. అంటే ఫుల్ ఇంకా సన్లైట్ ఉండదు కదా, అందుకని. సో చూపిస్తాను అండి. అవునా, సరే ఇట్స్ ఓకే. లేదా గేమ్స్ ఆడేటప్పుడు పడ్డం అనేది కామన్, దట్స్ ఓకే. ఇప్పుడు షూ వేసుకుంటే నీకు నొప్పి వస్తుందా? కొంచెమా ఎక్కువ వస్తుందా? ఆశ ఏంది మళ్ళీ బ్యాక్కి వస్తున్నాడు? ఆశ ఏమైంది? ఊరికనే వస్తున్నావా? సరే. సో చూసారు కదా, ఇదన్నమాట ప్లే ఏరియా. మోస్ట్ ఆఫ్ ద డేస్ అయితే వస్తాము ఈవినింగ్ 7 తర్వాత వస్తాము, 8:30 అలా వరకు ఉంటారనమాట కిడ్స్. ఇంకా ఎవరు రాలేదు, ఎందుకనో తెలీదు. ఇక్కడే వీళ్ళ హౌసెస్ కూడా నియర్ బై ఉంటాయి. సో ఇప్పుడు ఆశు వాళ్ళని చూశారు కదా, ఇంకా వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు వాలీబాల్ ఆడతారనమాట ఇక్కడ. కేతన్ నాన్నకి నిన్నేదో దెబ్బ తగిలిందంట, నాకు అదే చెప్తున్నాడు. సో అంతేను, ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది అనమాట. ఇంకా ఆశు కొంతసేపు వీడిని ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తాడు, కాసేపు ఆ ఉయ్యాలు ఊపుతాడు, ఇంకొంతసేపు ఇది తిప్పుతాడు అనమాట. ఓకే, ఇక నేనైతే నా వాకింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో ఇదన్నమాట మా ప్లే ఏరియా. అయితే మంచిగా కిడ్స్ అయితే ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్ టైం. వాళ్ళకి వచ్చి రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా మాకు వచ్చేసి ఇడ్లీ పిండితో ఇలా దోశలు వేసేసాను అనమాట. అన్నీ వేసి దాంట్లో పప్పులు, ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఇలాంటివన్నీ. సో అంతేనండి, ఇక్కడితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.